బేలమండలంలోని సిరిసన్న గ్రామంలో నూతనంగా నిర్మించిన మార్కండేయ స్వామి ఆలయంలో పలు పూజలు భక్తి శ్రద్ధలతో చేపట్టారు భక్తులు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రుద్రాభిషేకంతో పాటుగా కార్తీక దీపోత్సవము, రుక్మిణీ కళ్యాణము, మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి పసుపు కుంకుమ అర్చన చేసి మొక్కులు తీర్చుకున్నారు. మార్కండేయ స్వామి దర్శనం కోసం మహిళలు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గ్రామంలో మొదటిసారిగా నూతనంగా నిర్మించిన మార్కండేయ ఆలయంలో కార్తీక దీపోత్సవము, రుద్రాభిషేకము, రుక్మిణీ కళ్యాణం ఘనంగా జరుపుకున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక మార్కండేయ స్వామి వారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని, సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ జీవించాలని వేడుకున్నారు. సిరిసన్న గ్రామంలోని నూతనంగా నిర్మించినటువంటి శ్రీ శివ మార్కండేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చేసి ఈ దీపోత్సవ కార్యక్రమం విజయం చేసినారు. అదేవిధంగా భగవంతుని కృపకు పాత్రులైనారు. ఈ విధంగా ప్రతిసారి కార్యక్రమాలు నిర్వహించడానికి ఆలయ కమిటీ ముందుంటుంది. మాకు గ్రామస్తులందరూ, యువకులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామస్తులకు మా శివ మార్కండేయ స్వామి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దానం చేయడం వల్ల సకల పాపాలన్నీ కూడా నశిస్తాయి. అందుకు కార్తీక మాసంలో దీపదానం అనేది చేయించడం, దీపం ప్రజ్వాలన చేయడం వల్ల అనేక పాపాలు, కష్ట నష్టాలు కూడా నశించిపోతాయని శాస్త్ర వచనము. అందుకని ఈ యొక్క గ్రామంలో దీపోత్సవం చేయించడం అనేది జరిగింది. చేసుకున్నటువంటి ఎవరైతే దీపం ప్రజ్వాలన చేశారో, దీపం వెలిగించారో, వాళ్ళు వెలిగించడం వల్ల వాళ్ళ పాపాలు, నా కష్ట నష్టాలు కూడా నశించిపోతాయని శాస్త్రం చెబుతుంది. అందుకని ఈ సంవత్సరం సిరిసన్న గ్రామంలో మొదటిసారిగా కార్తీక దీపోత్సవం చేయడం జరిగింది. అయినా కూడా భక్తులు అదే సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్తీక దీపోత్సవాన్ని విజయవంతం చేశారు. అందరికీ కూడా, గ్రామస్తులందరికీ కూడా, భక్తజనులందరికీ కూడా ఆ మార్కండేయ శివపార్వతుల యొక్క అనుగ్రహం, రుక్మిణి సమేతుడైన గోపాలకృష్ణ స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.